ప్రకాశం జిల్లా ఒంగోలులోని యూట్యూబ్ న్యూస్ ఛానల్ ఆఫ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శివకృష్ణ, ప్రకాశం జిల్లా అధ్యక్షులు నవీన్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యూట్యూబ్ న్యూస్ ఛానల్ ఆఫ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గుండారెడ్డి మల్లికార్జున్ రెడ్డి, జనరల్ సెక్రటరీ వల్లూరు మధుసూదన్ రావు, రిజిస్టర్ బాడీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ గుండారెడ్డి మల్లికార్జున్ రెడ్డి మరియు జనరల్ సెక్రటరీ వల్లూరు మధుసూదన్ రావులు మాట్లాడుతూ యూట్యూబ్ జర్నలిస్టులను ప్రభుత్వం గుర్తించాలని, వారికి అందాల్సిన ప్రభుత్వ రాయితీలను తదితర అంశాలపైన చర్చించి యూట్యూబ్ జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి హోదాలో ఉన్న నాయకులు, వివిధ జిల్లాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కూడా ఆ స్థలాల్లో ప్రాధాన్యత కల్పించమంటాం. కానీ ప్రతి దాంట్లో కూడా మనకి అలాగే పిల్లలకి ఫీజు రింబర్స్మెంట్స్ ఆల్రెడీ ఉన్నది, దాన్ని కొద్దిగా మనం తీసుకెళ్లి మెమరాండం రూపంలో నాయకులకు ఇవ్వడం కానీ నెక్స్ట్ సారి అసెంబ్లీలో మన గురించి మాట్లాడేటట్టు చేయాలి. మన గన్నవరం ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మనకి స్థలం కేటాయించారు. వడ్డెంగుంట్ల కోటేశ్వరరావు గారు ఉపాధ్యక్షులుగా, వైస్ ప్రెసిడెంట్గా నియమించడం జరుగుతున్నది. యూట్యూబ్ అసోసియేషన్ ప్రకాష్ రావు గారి చేతుల మీదుగా అందజేయబోతున్నాము. ఇది చాలకుండా కళ్యాణ మండపం అంటే ముందు మనం కష్టపడాలి. స్టేట్లో, జిల్లాల్లో మనం ఉన్నాము అని మన కమిటీ ఉంది, మనం ఆర్గనైజింగ్ చేస్తున్నాము. మన జిల్లాలో ఎక్కడ జరిగిన కార్యక్రమాలను స్పందిస్తూ అధికారులను జిల్లా స్థాయిలో, డివిజన్ స్థాయిలో అధికారులను మీట్ అవుతూ జర్నలిస్టు సమస్యల మీద ఎన్ని సమస్యలు ఉన్నా కానీ అప్పటికప్పుడు వచ్చేది ఏం కాదు. ఇప్పుడు ఒక కార్యక్రమం చేయమంటే అప్పటికప్పుడే ఇంటిమేషన్ ఇవ్వరు. ప్రెసిడెంట్ గారైనా, స్టేట్ నాయకత్వమైనా ఆల్రెడీ జరిగి ఉన్నదాన్ని ఈ కార్యక్రమం చేయండి అని ఇంటిమేషన్ ఇస్తూ ముందుగానే ఒకరోజు ముందుగానే మీకు ఇంటిమేషన్ ఇస్తారు. అప్పుడు ఆ జిల్లా కమిటీ ఏదైతే ఉందో వచ్చి ఆ జిల్లా కలెక్టర్ గారినో, డిపిఆర్ఓ గారినో, డివిజన్ స్థాయిలో సమాచార శాఖ వారినో, డివిజన్ లెవెల్లో కలిసి మీరు ఏదైతే ఉన్నారో ఒక 5 మందిగా ఒక 10 మంది ఉన్నారు, ముందుకెళ్ళండి. ఒక మెమరాండం ద్వారా సమస్యలు తెలియజేయండి. మనకున్న రావాల్సిన రాయితీలు ఏదైతే ఉందో అది రావాలని కోరండి గట్టిగా జిల్లా స్థాయిలో.